నైన్త్ క్లాస్ స్టూడెంట్స్, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే యూనిట్ 2 లో ఉన్న ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సో ఇది 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 ఎబ్లిన్ గ్లెనీ కోసం ఇస్తారు, పార్ట్ 2 బిస్మిల్లా ఖాన్ కోసం ఉంటది. ఎబ్లిన్ గ్లెనీ లిజన్స్ టు సౌండ్ వితౌట్ హియరింగ్ ఇట్. తను సౌండ్ వినగలదు, తన సౌండ్ ఎలా తనకి చెవుడు, కానీ తను సౌండ్ వినగలదు. అంటే దేని ద్వారా అంటే బాడీలో ఉన్న పార్ట్స్ ఆర్గన్స్ ద్వారా తను వినగలదు. ఒక చెవుల నుంచి తప్ప మనసు నుంచి, కళ్ళు నుంచి, వాటి నుంచి బాడీ ఆర్గన్స్ అని వినగలదు. అంత గొప్ప పర్సనాలిటీ తనది. సో రిటన్ బై డీబోరే కౌలీ లెసన్. ఇందులో ఏంటంటే మెయిన్ కంటెంట్ ఎవ్లిన్ గ్లెనీ తనకి డెఫ్ అనమాట. డెఫ్ అయినా సరే తను సంగీతం మ్యూజిక్ ఆ మ్యూజిక్ తో రకరకాల కచేరాలు చేసి ఆర్కెస్ట్రాలు ఇచ్చి మొత్తం మంచి కీర్తి ప్రతిష్టలు పొంది మంచి సక్సెస్ సాధిస్తుంది. ఆమెకి చెవిటితనం ఉన్న అది మెయిన్ కంటెంట్. తన సక్సెస్ కోసం అంతా కూడా ఒక లెసన్ మనం డీల్ చేస్తే పార్ట్ 1. పార్ట్ 1 డీల్స్ విత్ రినౌండ్ ఇంటర్నేషనల్ పెర్కషనిస్ట్ ఎవ్లిన్ గ్లెనీ కోసం చెప్తుందంటే ప్రపంచ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ప్రపంచ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు పొందిన సో పెర్కషనిస్ట్. అంటే ఏంటంటే ఏ ప్లేయర్ ఆఫ్ పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్కెస్ట్రా సచ్ as డ్రమ్స్. అంటే డ్రమ్స్ యూస్ చేసి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి సంగీతంలో ఒక మంచి పొజిషన్ అంటారు కదా, తను ఆమె ఎవ్లిన్ గ్లెనీ. సో ఎవ్లిన్ గ్లెనీ వాజ్ ఏ ప్యాషనేట్ గర్ల్. సో వాట్ ఈస్ మీన్ ప్యాషనేట్ అంటే మక్కువ, దేన్నైనా బాగా నేర్చుకోవాలని ఒక ఇష్టం. సో ప్యాషనేట్ గర్ల్ అబౌట్ మ్యూజిక్. తనకి మ్యూజిక్ అంటే ప్యాషన్, మ్యూజిక్ అంటే పిచ్చి తనకి. ఎవ్లిన్ గ్లెనీ వాజ్ ఏ ప్యాషనేట్ గర్ల్ అబౌట్ మ్యూజిక్. ఆమె ఒక మక్కువైన ఒక అమ్మాయి. దేనికోసం అమ్మాయి ఎక్కువ మక్కువ అంటే ఎక్కువ మక్కువ మ్యూజిక్ అంటే ప్యాషన్ అంటే ప్రాణం, మ్యూజిక్ అంటే అతి ఇష్టం అది. బట్ అన్ఫార్చునేట్లీ షీ లాస్ట్ హర్ సెన్స్ ఆఫ్ హియరింగ్ బై ది ఏజ్ ఆఫ్ 11. కానీ దురదృష్టవశాత్తు తన పాపం షీ లాస్ట్ హర్ సెన్స్, తను కోల్పోయింది. ఏం కోల్పోయిందంటే ఆమె వినకడి శక్తిని కోల్పోయింది. తను 11 years ఉన్నప్పుడు షీ వాజ్ డెఫ్, ఆమెకి చెవులు పనిచేయవు. బట్ హర్ డిసబిలిటీ, కానీ డిసబిలిటీ అంటే ఏంటి? చేతకని స్థితి. ఆ డిసబిలిటీ నెవర్ కేమ్ ఇన్ హర్ వే. తన దారికి ఎప్పుడు అడ్డురాలే, తన దారికి ఇప్పుడు అది అడ్డురాలే. హర్ హార్డ్ వర్క్, అమ్మాయి హార్డ్ వర్క్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే ఏదైనా దృఢ సంకల్పం, ఏదైనా చెయ్యాలని ఒక పట్టుదల. పుట్ హర్ ఆన్ ది టాప్, ఆ పట్టు ఏదైనా ఏదైనా చేయగలిగిన పట్టుదల ఆమెని పై స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. షీ హాజ్ మాస్టరీ ఓవర్ సమ్ 1000. మాస్టరీ అంటే ఏంటి? పాండిత్యం. సో ఓవర్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ ఆమె పాండిత్యం చేసిందంటే అందులో సబ్ ఎగ్జాంపుల్ మాస్టర్ చేస్తాం కదా అని అనమాట. అలాగే 1000 ఇన్స్ట్రుమెంట్స్ ఆమె పాండిత్యం చేసింది. చూడండి ఎంత గ్రేట్ ఆమె మ్యూజిక్ లో. సో ఎవ్లిన్ గ్లెనీ వాంటెడ్ టు లెర్న్ ప్లేయింగ్ ది xylophone బట్ హర్ టీచర్ డిస్కరేజ్డ్ హర్. ఎవ్లిన్ గ్లెనీ వాంటెడ్ టు లెర్న్, నేర్చుకోవాలని ఆసక్తిగా ఉండేది. ఏంటంటే xylophone అంటే దాని ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఇది ఒక స్టిక్స్ తో వాయిస్తుంటారు xylophone ఇమేజ్. ఇది నేర్చుకుందాం అనుకుంటా. షీ వాంటెడ్ టు లెర్న్ ప్లేయింగ్ ది xylophone బట్ టీచర్స్ డిస్కరేజ్ హర్. కానీ వాళ్ళ టీచర్స్ కించపరుస్తారు. నువ్వే నేర్చుకుంటావు, నీకు చెవులని పడు, నువ్వే నేర్చుకుంటావు అని కొంచెం డిస్కరేజ్ చేస్తారు. ఓపెన్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిన్స్ షీ కుడ్ నాట్ హియర్, ఆమెకి సమయంగా వినిపించదు. షీ కుడ్ నాట్ లెర్న్ మ్యూజిక్, అలా వినిపించకపోతే అమ్మాయి, అందుకే ఆమె మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు అని వాళ్ళ టీచర్స్ చెప్తారు. ఇట్ వాజ్ మాస్టర్ పెర్కషనిస్ట్ అంటే వాళ్ళ మాస్టర్ అయిన పెర్కషనిస్ట్ అంటే చెప్పాను కదా అర్థం. ఏ ప్లేయర్ ఆఫ్ ఎ పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎస్పెషల్ ఆర్కెస్ట్రా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్స్ తో సంగీతంలో విద్వాంసులు అంటారు కదా, వాళ్ళని పెర్కషనిస్ట్ అంటారు. అందులో వాళ్ళ మాస్టర్ రాన్ ఫార్బ్స్ గారు హూ స్పాటెడ్ ఎవ్లిన్స్ పొటెన్షియల్ అందరూ డిస్కరేజ్ చేస్తే, వాళ్ళ టీచర్స్ అందరూ డిస్కరేజ్ చేస్తే వాళ్ళ మాస్టర్ అయిన ఎవ్లిన్స్ గారు, వాళ్ళ మాస్టర్ రాన్ ఫార్బ్స్ పెర్కషనిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి యూజ్ చేసి సంగీతం వాయిస్తారు. సో వాళ్ళ మాస్టర్ అయిన రాన్ ఫార్బ్స్ గారు ఏం చేస్తారంటే ఎవ్లిన్ ఒక సామర్థ్యం కోసం చాలా గొప్పగా ఎంకరేజ్ చేసి మాట్లాడతారు. చాలా ఎంకరేజ్ చేస్తారు. హీ అడ్వైస్డ్ హెర్ నాట్ టు లిసన్ టు సౌండ్ త్రూ హిస్ ఇయర్స్. నీకు చెవులు కదా లేవు,
చెవులు లేవని బాధపడకు, నీకు చెవులు అలాగే నువ్వేం టెన్షన్ పడక అని ఏమని చెప్తారంటే నువ్వు అడ్వైస్ ఇస్తారు. బట్ ట్రై సెన్స్ సౌండ్ ఇన్ సమ్ అదర్ వే. నీకు చెవుల నుంచి కదా నీకు వినిపించట్లేదు సౌండ్, కానీ నీ మిగతా బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్స్ నుంచి నీకు సౌండ్ వినబడేలా నువ్వు ట్రై చేయు అని ఒక సలహా అడ్వైస్ అనేది రాన్ ఫోర్బ్స్ గారు వచ్చి ఎవెలిన్ కి ఇస్తారు. అప్పుడు షీ లర్న్ టు లిజన్ విత్ యర్ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్స్. అప్పుడు వాళ్ళ మాస్టర్ ఇచ్చిన సలహా వరకు ఆమె తన బాడీ నుంచి బాడీలో ఉన్న ఆర్గన్స్ తో వినడానికి ట్రై చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్స్. ఇయర్స్ ప్లేస్ లో ఇయర్స్ డెఫ్ కాబట్టి. రాన్ ఫోర్బ్స్ ప్లేడ్ 2 లార్జ్ డ్రమ్స్ అట్ 2 డిఫరెంట్ నోట్స్. 2 లార్జ్ డ్రమ్స్ వాయిస్తాడు డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టి. హీ ఆస్క్ హర్ టు సెన్స్ మ్యూజిక్. అప్పుడు చెప్తాడు నేను 2 డ్రమ్స్ వాయించి ఆ మ్యూజిక్ ని సెన్స్ చేయమంటాడు, ఆ మ్యూజిక్ వినడానికి ట్రై చేయమంటాడు. అప్పుడు ఎవెలిన్ ఫెల్ట్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ద హైయర్ డ్రమ్. అంటే డ్రమ్ పై నుంచి వస్తున్న సౌండ్ ఒక వైబ్రేషన్ ని ఆమె ఫీల్ చేస్తుంది. ఫీల్ అంటే ఏంటి, భావిస్తుంది. ఫ్రమ్ ది హైయర్ డ్రమ్ ఫ్రమ్ ది వేస్ట్ అప్. డ్రమ్ ఒక పై భాగం కొట్టగానే తన నడుము పై భాగం అంతా కూడా, సో తన వేస్ట్ అప్ నడుము పై భాగం అంతా వైబ్రేషన్ అనేది ఆమె ఫీల్ అవుతుంది, వైబ్రేషన్స్ గా ఫీల్ అవుతుంది, వణుకులా పడుతుంది. తన లోవర్ డ్రమ్, అలాగే లోవర్ డ్రమ్ కొట్టగానే వేస్ట్ డౌన్ నడుము కింద భాగాన కూడా వైబ్రేషన్స్ అనేది వస్తుంది. ఆ విధంగా చెవులు పనిచేయకపోయినా బాడీ ఒక పార్ట్స్ ద్వారా సౌండ్స్ తను ఫీల్ అవుతుంది. ఆ విధంగా రాన్ ఫోర్బ్స్ గారు తనకి హెల్ప్ చేస్తారు. ఈ విధంగా వుడ్ ఫీల్ ది వైబ్రేషన్స్. అలాగా చేస్తూ తనకి లేటర్ షీ కుడ్ ఫీల్ ది వైబ్రేషన్స్. తనకు ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హర్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ లో కూడా తనకి వైబ్రేషన్స్ అనేవి వెళ్తాయి. తర్వాత లేటర్ ది మ్యూజిక్ టింగిల్స్ ఇన్ హర్ స్కిన్. సో టింగిల్స్ ఇన్ హర్ స్కిన్, సో హర్ చీక్ బోన్స్ అండ్ ఇన్ హర్ హెయిర్. ఆ మ్యూజిక్ ఎప్పుడైతే తన ప్రాక్టీస్ చేస్తుందో వెంటనే ఆ మ్యూజిక్ టింగిల్స్ అంటే జలధరింపు, జ్వర శబ్దాలు, తన టింగిల్స్ స్కిన్ లోకి జలధరింపు, స్కిన్ లోపలికి వెళ్ళింది. చీక్ బోన్స్ అంటే చెంప దగ్గర ఉన్న ఎముకల్లోకి లోపలికి వెళ్ళింది. అండ్ ఈవెన్ ఇంకా హెయిర్ లోకి కూడా వెళ్ళిపోయిందంట. అంత బాగా తన నరాల్లోకి మ్యూజిక్ అనేది వెళ్ళిపోయింది వాళ్ళ మాస్టర్ ద్వారా. సో తనకు కూడా తన మాస్టర్ ద్వారా తనకు కూడా ప్యాషన్. ఎందుకంటే ఏదో ఒక ప్యాషన్ ఉంటే ఎటువంటి డిసబిలిటీ ఉన్నా ఎవ్వరూ ఏం చేయలేదు, దేవుడు కూడా ఆపలేడు మనలో టాలెంట్ ఉంటే. సో డిసబిలిటీ ఉన్నా మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఆల్ దో షీ వాజ్ ప్రౌడ్లీ డెఫ్. ఆమె చాలా డెఫ్. ఎంత డెఫ్ అంటే బాగా ప్రొఫౌండ్లీ అంటే చాలా లోతైన డెఫ్ విత్ హర్ హార్డ్ వర్క్. కానీ తన ఒక హార్డ్ వర్క్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్, అంటే ఏదైనా చేయగలనే అదైనా దృఢ సంకల్పం అనమాట, స్ట్రాంగ్ విల్ పవర్ అంటారు. షీ డెవలప్డ్ ది ఎబిలిటీ టు లిసన్ టు ది మ్యూజిక్. అదే డెవలప్ చేసింది. ఆమె హార్డ్ వర్క్, ఆమె స్ట్రాంగ్ విల్ పవరే లోతుగా ఉన్న డెఫ్. తను ఎంత డెఫ్ గా ఉన్నా తన హార్డ్ వర్క్, తన దృఢ సంకల్పమే ఆమెని డెవలప్ చేసింది, తన సత్తాని డెవలప్ చేసింది టు లిసన్ టు ది మ్యూజిక్ వినడానికి. త్రూ ది రెస్ట్ ఆఫ్ యర్ బాడీ, అంటే మిగతా బాడీలో నుంచి చెవులు పనిచేయకపోయినా మిగతా బాడీలో నుంచి తన సంగీత ధ్వని అనేది ఒక వైబ్రేషన్స్ మిగతా బాడీకి వెళ్ళడానికి కారణం ఆమెకి హార్డ్ వర్క్ అండ్ ఆమె స్ట్రాంగ్ విల్ పవరే ఎబిలిటీ దానికి ఆ మ్యూజిక్ వినడానికి. ఎవెలిన్ గ్లెనీ వాజ్ బోర్న్ ఇన్ అబెర్డీన్. తను అబెర్డీన్ లోని జన్మించింది. సో అంటే స్కాట్లాండ్ లో ఉంటది. ఇన్ 1965 ఆమె జన్మించింది. షీ వెంట్ టు స్కూల్ అట్ ది ఎలాన్ అకాడమీ. తను అబెర్డీన్ స్కాట్లాండ్ ప్రాంతంలో అబెర్డీన్ లో 1965 జన్మించింది. షీ వెంట్ టు స్కూల్ అట్ ఎలాన్ అకాడమీ అండ్ డిస్కవర్డ్ పెర్కషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 12. షీ వెంట్ టు స్కూల్ అకాడమీ. అక్కడ ది డిస్కవర్డ్ పెర్కషన్. సో పెర్కషన్ అంటే సంగీత ఒక ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా కనిపెట్టింది 12 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఆఫ్టర్ హ్యావింగ్ ప్లేడ్ ది పియానో ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. తర్వాత అక్కడ 2 సంవత్సరాల పాటు పియానో నేర్చుకుంది. తర్వాత షీ వాంటెడ్ టు బికమ్ ఏ మల్టీ పెర్కషనిస్ట్. అండ్ మల్టీ పెర్కషనిస్ట్ అంటే ఏంటి, హూ కెన్ ప్లే మెనీ పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఎటువంటి ఎన్ని పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా తను ప్లే చేయగలరు, అంటే అనేక ఇన్స్ట్రుమెంట్స్ తను ప్లే చేయగలరు. షీ లెర్న్ టు ఓపెన్ హర్ బాడీ అండ్ మైండ్ టు ది సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. తన బాడీని ఎలా చేసుకుంటుందంటే సౌండ్స్ ని తన బాడీ మైండ్ మ్యాచ్ చేసుకుంటే సౌండ్స్ తన వైబ్రేషన్స్ ని తన బాడీకి ఎక్కించుకునేలాగా తను సిద్ధం చేసుకుంటుంది తన బాడీని. అంత గ్రేట్ అనమాట. షీ యూస్ ఇట్ టు ఫీల్ యాజ్ ఇట్ మ్యూజిక్ వాజ్ ఫ్లోయింగ్ త్రూ హర్ బాడీ. తను ఫీల్ అవుతుంది తన బాడీలోకి ఆ మ్యూజిక్ వెళ్ళే విధంగా తను చేసుకొని తను ఫీల్ అవుతుంది అనమాట.
సో అంటే ప్రతి మ్యూజిక్ కూడా తన బాడీలోకి ఎక్కించుకునేలాగా తను ఫీల్ అవుతుంది. షీ యూస్ టు ఫీల్ మ్యూజిక్ వాస్ ఫ్లోయింగ్ త్రూ హర్ బాడీ. హర్ డెఫ్నెస్ వాజ్ నోటీస్డ్ వెన్ షీ వాజ్ 8 years. ఆమెకి ఈ ఒక చెవిడితనం ఒకేసారి రాలే, క్రమక్రమంగా వచ్చింది, గ్రాడ్యువల్లీ కొద్దిగా వచ్చింది. ఆ డెఫ్నెస్ వాజ్ నోటీస్డ్ ఎప్పుడు తెలిసిందంటే ఆమెకి 8 years ఉన్నప్పుడు తన డెఫ్నెస్ అనేది బయటపడింది. ఇట్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ది టైమ్ షీ వాజ్ 11. 8 అలా కన్ఫర్మ్ అయిపోయింది. 11 years క్రితంకి ఆమెకి చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. Evelyn joined a 3-year course at the Royal Academy of Music. రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ లో ఈ ప్యాసేజ్ ఇస్తాడు. 3-year కోర్స్ తను చేసింది. 3 years తను అక్కడ కోర్స్ చేసింది. షీ క్యాప్చర్డ్ మోస్ట్ ఆఫ్ టాప్ అవార్డ్స్ అట్ రాయల్ అకాడమీ. ఏంటంటే సాధించిందంటే, ఏంటంటే స్వాధీనం చేసుకుందంటే, మోస్ట్ ఆఫ్ అంటే టాప్ అవార్డ్స్, అత్యధిక మోస్ట్ అవార్డ్స్ ని ఆమె సాధించింది రాయల్ అకాడమీలో. She is the world's most short multi-player of drums and ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ కోరిక, షార్ట్ అంటే తన కోరిక, ఏంటంటే మల్టీప్లేయర్ ఆఫ్ డ్రమ్స్ అండ్ తబలాస్. తబలాలు డ్రమ్స్ ని వివిధ రకాలుగా కొట్టాలని తనకి ఇప్పుడు కోరిక ఉంటది. అలా వరల్డ్స్ మోస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా డ్రమ్స్ అండ్ షీ ఈస్ ద షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిటర్మినేషన్. ఎవరైతే డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పం ఎవరైతే సంకల్పంతో చెయ్యాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా మధ్యలో బ్యాక్ వెళ్ళిపోతారు కొద్దిగా ట్రై చేసి. అలా ట్రై చేయకుండా ఉంటారు చూసారా, వాళ్ళంటి వాళ్ళందరూ ఈయన ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరు స్టెప్ బ్యాక్ వేరు. డెఫ్ అయినా ఆమె ఎన్నో సాధించింది. అలాగా ఇన్ 1991 షీ వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద రాయల్ ఫిల్హార్మోనిక్ సొసైటీ ప్రెస్టిజియస్ సోలోయిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఈమె 1991 లో ఇంగ్లాండ్ లో ఉంటదమ్మా. రాయల్ అకాడమీ స్కాట్లాండ్ నుంచి ఇంగ్లాండ్ కి వస్తుంది రాయల్ అకాడమీకి. అలాగా 1991 లో 1991లో షీ వాజ్ presented the Royal Philharmonic Society prestigious soloist of the year award ని తిను సొంతం చేసుకుంది. రాయల్ ఫిల్హార్మోనిక్ అవార్డ్ అంటే మొత్తం అంటే డివోటెడ్ టు మ్యూజిక్ ని ఫిల్హార్మోనిక్ అంటారు. సో అలాగా కీర్తి ప్రతిష్టలు పొందిన డివోటెడ్ టు మ్యూజిక్ ఫిల్హార్మోనిక్ సొసైటీ ప్రెస్టీజియస్ సోలోయిస్ట్ అంటే సింగిల్ గా ఆ అవార్డు ని సొంతం చేసుకుంది. ఆ అవార్డు ఇలా ఉంటది, ఈ అవార్డు అనమాట. ఈ అవార్డుని తను చాలా ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. ఆ అవార్డుని సొంతం చేసుకుని 1991 లో. సో అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కన్సర్ట్స్ అంటే కన్సర్ట్స్ అంటే ఏంటి, కచేరీలు. పర్ఫార్మ్ అంటే మ్యూజికల్ పర్ఫార్మ్స్ గివెన్ ఇన్ పబ్లిక్, దాని కచేరీలు అంటారు. ఎవెలిన్ గేవ్ ఫ్రీ కన్సర్ట్స్ అంటే ఫ్రీగా కచేరీలు ఇచ్చింది. ఎక్కడ హాస్పిటల్స్ లో, మళ్ళీ జైల్లో. అండ్ ఆల్సో టు ఆస్పైరింగ్ యంగ్ మ్యూజిషియన్స్, ఎంతో మంది యంగ్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్. యంగ్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా క్లాసెస్ తీసుకుంది, వాళ్ళకి కూడా ఎంతో ఆశని ఇచ్చింది, వాళ్ళకి కూడా ఎంతో హోప్ ఇచ్చింది తిను. షీ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఈ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే ఒక ఇన్స్పిరేషన్ టు ఇంప్రూవ్, ప్రేరణ ఒక మూలం. సో ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరికి, ఫర్ ది డెఫ్. ఎవరైతే డెఫ్ అండ్ డిసేబుల్ చిల్డ్రన్ ఉంటారో, అదర్ డిసేబుల్, వాళ్ళందరూ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఏదైనా బెటర్ పట్టుదల అంటే సాధించగలను అనే ఒక మంచి సంకల్పాన్ని ఇచ్చింది. షీ ఇన్స్పైర్డ్ దెమ్ అండ్ మేడ్ దెమ్ బిలీవ్ దట్ ఇఫ్ ఎవెలిన్ కుడ్ డూ. ఇంకా ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే, నేను చేశాను డెఫ్ ఉన్న అలాంటి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చింది. ఎవెలిన్ కుడ్ డూ, నేను చేశాను మీరు నేను చేశాను మీరు ఎందుకు చేయలేరు, మీరు కూడా చేయగలరు అని ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ని వాళ్ళంటి ఒక డిసేబుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికి ఇచ్చింది. షీ అచీవ్డ్ మోర్ దెన్ మోస్ట్ పీపుల్ ట్వైస్ హర్ ఏజ్. ఇంకా ఏం సాధించిందంటే, తన వయసుకు రెట్టింపు వయసు గల వారు సాధించిన వాటికంటే ఎక్కువగానే ఎవెలిన్ గ్లెన్ సాధించింది. గ్రేట్ నేమ్, ఆర్కెస్ట్రా ఒక గ్రేట్ నేమ్ సాధించింది. ఫస్ట్ తిను స్కాట్లాండ్ నుంచి ఇంగ్లాండ్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవ్వరూ తెలియదు. ఇది ఈ స్టోరీ, చిన్న స్టోరీ. తనకి ఎవ్వరు తెలియదు, అక్కడ అందరూ రకరకాలుగా ఉంటారు, వాళ్ళందరినీ చూసి తిని టెన్షన్ పడుతుంది. సో ఫస్ట్ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ లో, కానీ అవేమీ భయపడి వెనక్కి రాలేదు, అది ధైర్యం తీసుకుంది. సో తనకి డెఫ్ అని తెలుస్తున్నప్పుడు వాళ్ళ మదర్ గుర్తిస్తారు. తర్వాత ఆ నిజం అనేది 2 years తర్వాత 11 years కి బయటపడుతుంది. ఇదమ్మా లెసన్, మంచి ఇన్స్పిరేషన్ లెసన్. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి. మొదటి భాగం ప్రపంచ ప్రసిద్ధికి పొందిన గొప్ప పెర్కషనిస్ట్ ఎవెలిన్ గ్లెన్ గురించి తెలుసుకుంటున్నాం. ఎవెలిన్ గ్లెన్ సంగీతంపై ఎంతో మక్కువ కలదు. దురదృష్టవశాత్తు ఆమెకి 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి చెవి ద్వారా వినే శక్తిని ఆమె కోల్పోతుంది. ఆమె చెవిటిది అయినప్పటికీ ఆమె లక్ష్యం ఏమీ అడ్డు రాలేదు. ఆమె యొక్క శ్రమ, ఆమె యొక్క గట్టి మనో సంకల్పం, బలం ఆమెని మంచి స్థాయికి తీసుకొని వచ్చాయి. ఆమె
సంగీత పై మంచి పట్టుని సాధించింది. ఎవెలిన్ కేన్ ఆ xylophone ని ఉపయోగించడం నేర్చుకోవాలని అనుకుంటది. కానీ ఆమె టీచర్స్ ఆమెని నిరుత్సాహపరుస్తారు. నీకు చెవుల ద్వారా వినే శక్తిని కోల్పోయినందువలన ఎవెలిన్ కేన్ సంగీతం నేర్చుకోలేదు అని వాళ్ళ టీచర్స్ అభిప్రాయపడతారు. కానీ ఆమెలోని పట్టుదల, ఆమెలో ఉన్న దృఢ సంకల్పం, మనో సంకల్పం మరియు ఆసక్తిని గమనించిన వాళ్ళ మాస్టర్ రాన్ హోబ్స్ అనే ఒక పెర్కషనిస్ట్ ఆమెలో సంగీత విద్వాంసురాలిగా బాగా ప్రోత్సహిస్తారు. ఈమె ఎదగడానికి ఇతను ఒక మూల కారణం. చెవుల ద్వారా కాకుండా మిగతా శరీర భాగాల సహాయంతో ప్రయత్నం చేయమని అతను ఆమెకి సలహా ఇస్తాడు. అందువల్ల ఆమె చెవులకు బదులుగా మిగిలిన శరీర భాగాలను ఉపయోగించి శబ్దాలను గ్రహించడానికి నేర్చుకుంటాది. వేరు శబ్ద తీవ్రత స్థాయిలను కలిగిన వేరువేరు పరిణామాల్లో ఉన్న తబలాలను రాన్ ఫోబ్స్ వాయిస్తాడు. ఈ సంగీత శబ్దాలను పొందమని ఆమె చెప్తాడు. వేరువేరు అంటే డ్రమ్ పైకి వాయిస్తేప్పుడు నడుము పైన భాగం అంతా కూడా వైబ్రేషన్స్ వస్తాయి. డ్రమ్ కింద వాయించగానే నడుము కింద ఉన్న వెయిస్ట్ డౌన్ ఉన్న వైబ్రేషన్స్ అన్ని వస్తాయి. ఈ విధంగా తన నడుము దిగువ భాగం నుండి చిన్న తబలా యొక్క శబ్దాలు తాను పరిశీలిస్తుంది. సో ఆ తర్వాత శరీర భాగాలన్నిటి నుండి శబ్దాలను పొందే అనుభూతిని ఆమె కలిగించుకుంటది. ఈ సంగీత స్వర శబ్దాలు ఆమె చర్మంలోకి, ఆమె ఎముకల్లోకి, మొత్తం ఒంట్లో ఉన్న బాడీ పార్ట్స్ అన్ని, చీక్ బోన్స్ అన్నిటిలోకి, హెయిర్ లోకి కూడా వెళ్ళిపోతాయి. ఆమె పూర్తిగా చెవిటిది అయినప్పటికీ తన మిగిలిన శరీర భాగాల ద్వారా సంగీత శబ్దాల అనుభూతిని బాగా డెవలప్ చేసుకుంటది. ఎవెలిన్ కేన్ స్కాట్లాండ్ దేశంలోని అబెర్డీన్ అనే ఒక ప్రాంతంలో 1965 ఆమె జన్మించింది. ఆమె ఎవెలిన్ అకాడమీ వద్ద ఉన్న పాఠశాలలో చదువుకుంటుంది. పియానోను దాదాపు 2 సంవత్సరాలు వాయించిన 12 సంవత్సరాల వయసులోనే పెర్కషన్ సంగీత పరికరాల గురించి తెలుసుకుంటది. మంచి మల్టీ పర్కనిస్ట్ కావాలని ఆమెకి ఒక కోరిక. శబ్దాలను వాటి అనుభూతిని పొందే విధంగా ఆమె తన శరీర భాగాలని, మనసుని ఉంచుకుంటది. సంగీతం తన శరీర భాగాలను గుండె పయనిస్తున్నట్లుగా ఆమె అనుభూతిని పొందుతుంది. ఆమె చెవిడితనం ఆమెకి 8 ఏళ్ల వయసులో కనిపెడతారు వాళ్ళ అమ్మ. ఆమెకు 11 సంవత్సరాలు రాగానే ఆమెకు చెవులు పనిచేయటం లేదని నిర్ధారించుకుంటారు. లండన్ లో రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ లో 3 సంవత్సరాల కోర్స్ ఆమె చేరుతుంది. రాయల్ అకాడమీ వారు ఇచ్చే గొప్ప అవార్డులు ఎన్నో ఈమె పొందుతుంది. తబలాలను డ్రమ్ములు వాయించడంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందుతుంది. గట్టి మనో సంకల్పం ఒక్క చక్కని ఉదాహరణకి ఈమెకు నిలుస్తుంది. మా సంకల్పం అంటే ఏదైనా చేయగల ఉదాహరణ ప్రతి ఒక్కళ్ళు ఈమె ద్వారా 1991 లో రాయల్ ఫిల్హార్మోనిక్ సోలో అవార్డు లో ఈమె అవార్డుని సాధిస్తుంది. రెగ్యులర్ గా ఇచ్చే కచేరీలతో పాటు ఈమె హాస్పిటల్లో మ్యూజిక్ కన్సర్ట్స్, హాస్పిటల్లో, జైల్లో కూడా ఫ్రీగా ఇస్తుంది. దాంతో పాటు ఇతరుల అంగవైకల్యం వాళ్ళకి కూడా ఈమె గొప్ప ఆశాజ్యోతిగా నిలుస్తుంది. అంతే దాంతో పాటు యంగ్ ఆస్పిరెంట్స్ కూడా క్లాసెస్ తీసుకుని వాళ్ళు కూడా మంచి ప్రయోజకుల్ని చేస్తుంది. వారిలో ధైర్యం నింపుతూ, ఫిజికల్ డిసేబిలిటీ ఉంటారు కదా, వాళ్ళు ధైర్యం నింపుతూ మంచిగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది. కష్టపడితే ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోగల సత్యాన్ని బాగా ఈ పాఠం ద్వారా ఆమె మనకి నిరూపించింది. ఆమె తన వయసుకు రెట్టింపు వయసు గల వారు సాధించిన వాటికంటే ఎక్కువ అవార్డులే తిని సాధించింది. ఆర్కెస్ట్రాలో ఒక మంచి గొప్ప పేరుని తెచ్చుకున్నది. ఎవెలిన్ చాలా నేర్చుకుంది. మా ఆర్కెస్ట్రా మంచి నేమ్ను కూడా తెచ్చుకుంది. ఇదమ్మా లెసన్. సో ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే, మెయిన్ థీమ్ ఏంటి అంటే వీ కెన్ అక్వైర్ సక్సెస్ సాధించవచ్చు ఇన్ వాట్ ఎవర్ కండిషన్స్ వీఆర్. ఎలాంటి కండిషన్స్ లో ఉన్నా, ఎలాంటి మన పరిస్థితి బాగోపోయినా మనం కష్టపడి దృఢ సంకల్పంతో ఏదైనా చేస్తే సక్సెస్ మనం సాధించగలం. సో గాడ్ హెస్ క్రియేటెడ్ మెనీ ఆఫ్ us ఇన్ హెల్దీ ఫార్మ్స్ బట్ వీఆర్ ఆల్వేస్ లేజీ టు డూ థింగ్స్. సో చూసారా, తనకి చెవులు లేకపోయినా తను సాధించింది. కానీ హెల్దీగా ఉన్న చాలా మంది మెనీ ఆఫ్ us ఇన్ హెల్దీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు ఇంకా లేజీగా ఉండే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది అనే ఒక మంచి థీమ్ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఏం చెప్పాలి అంటే, ఈమెకి అన్ని తీసుకున్న తన ఒక మ్యూజిక్ టాలెంట్ ని వెనక్కి తీసుకోలేకపోతాడు. సో అంటే ఎక్కువ మన సంకల్పం, దేవుడు మన దగ్గర సంకల్పం ఉంటే, మనం ఏదైనా సాధించాలని కోరుకుంటే ఆ దేవుడు కూడా ఎవరిని కూడా ఏమీ చేయలేడు. సో టాలెంట్ ఉంటే దేవుడు కూడా ఏమీ చేయలేడని అర్థం. ఇది ఒక మెయిన్ థీమ్ ఈ లెసన్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హోప్ యూ అండర్స్టాండ్ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పార్ట్ 1. సో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టాను, చూడండి అమ్మా. థ్యాంక్ యూ.